హలో అండి. మనం మనం వరాహస్వామి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం వామన అవతారం గురించి చెప్పుకుందాం. వామనుడుగా విష్ణుమూర్తి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? బలి చక్రవర్తి దానం చేసిన వాడే, దానం చేయలేదని కాదు. కానీ ఒక ఒక లెవెల్ దాటిన తర్వాత మనకి పొగరు వస్తుంది చూసారా? ఆ పొగరు వచ్చినప్పుడు మనం చేసే నెగిటివ్ ఎనర్జీ కూడా అంతే ఉంటుంది. వాటిని ఎప్పుడెప్పుడు తగ్గించాలో అప్పుడప్పుడు భగవంతుడు భూమి మీదకి దిగాడు. అట్లాగే ఆ భూమి మీదకి దిగింది వామనావతారంలో దిగాడు అని బలిచక్రవర్తిని చంపేయలేదండి. ఆయనని పాతాళంలోకి నొక్కేశాడు. ఎలా నొక్కాడు? అదే వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగులు ఇవ్వమన్నాడు. 3 అడుగులే కదా, దాందే ఉంది, ఇచ్చేస్తాను అన్నాడు. ఆయన గురువు ఆపాడు. నువ్వు చేసేది మంచిది కాదు, తప్పు చేస్తున్నావు, జాగ్రత్తగా మాట ఇవ్వు అని అంటే కాదు అన్నాడు, ఇచ్చాడు. అని ఏం చేశాడు? ఒక కాలునేమో భూమి మీద పెట్టాడు, రెండో పాదాన్ని తీసుకుని వెళ్ళి ఆకాశంలో పెట్టాడు. నాకు భూమి ఆకాశం రెండు అడుగుల్లో అయిపోయినాయి, 3వ అడుగు ఎక్కడ పెట్టను అన్నాడు. అది బలి చక్రవర్తి నా నెత్తి మీద పెట్టుకో అని చెప్పి తలని చూపించాడు. ఆ తల మీద పెట్టిన దాన్ని భూలోకంలోకి, పాతాళంలోకి నొక్కేశాడు. అందుకని ఇప్పుడు ఓణం చేసుకున్న బలి చక్రవర్తి పేరుతోనే మనం ఓణం చేసుకుంటాం కదా. అందుకని అక్కడ కేరళ వైపు బలి చక్రవర్తిని చాలా గొప్పగా వాళ్ళు ప్రార్థిస్తారండి. ఎవరూ తప్పు కాదు, ఎవరూ ఒప్పు కాదు. మనకి ఏదైనా ఒక శక్తి వచ్చినప్పుడు దాన్ని ఎంత పాజిటివ్గా ఉపయోగించుకోవాలనేది మాత్రం ప్రతి వాళ్ళకి తెలియవలసిందే. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. మనకి శక్తి ఉంది కదా అని నెగిటివ్ని మనం ఇది చేస్తే దానికి మనం తప్పకుండా అనుభవించి తీరుతాము. దానికి ఈ కథే కదా. అందుకని వామనావతారాన్ని వీరు పెరుమాళ్ళు అంటారండి. ఈ పెరుమాళ్ళని ఇంట్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఆ కథ, మనం ఎంత దాకా, మన లిమిట్ ఏంటి, మనం ఏ లిమిట్లో ఉండాలి, లిమిట్ దాటితే మనకి ఏంటి మనం అనుభవించేది అనేది చెప్పడానికి ప్రతి నిమిషం ఈయనే ఉంటాడు మనని కాపాడడానికి. అందుకని మనం ఇంట్లో పెట్టుకోండి, షోగా పెట్టుకోండి, కానీ దానికి ఒక డైరెక్షన్ ఉంది. ఆ డైరెక్షన్లో పెట్టుకోండి. మీకే మీ ఇంట్లో ఎలా ఉన్నతి జరుగుతుందో గమనించండి. So please do visit our store, experience the quality. Thank you.